శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 1 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది, స్వాతి నక్షత్రం ఉంది. శుక్రవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల చెడు ఫలితాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా తేనె, కొంచెం పెరుగు, కొద్దిగా పంచదార వీటి నోట్లో వేసుకొని వెళ్ళాలి. అప్పుడు గదాయోగం ఉన్నప్పటికీ చెడు ఫలితం ఉండదు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి బలం చాలా బాగుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా బలం చాలా బాగుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో శనింట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అబ్రాడ్ వెళ్ళటానికి చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, గర్భాధానము, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. సర్జరీలు చేయించుకోవటానికి స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే వైద్యపరమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి, వైద్య సంబంధమైన విషయాలు నేర్చుకోవటానికి కూడా స్వాతి మంచి నక్షత్రం. అలాగే ఔషధ సేవనాలకు కూడా స్వాతి మంచిది. గృహారంభం, గృహప్రవేశం కార్యక్రమాలకు కూడా స్వాతి చాలా మంచి నక్షత్రం. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతానం యొక్క విద్యా సంబంధమైన వ్యవహారాల వల్ల మానసికంగా ఉల్లాసము, ఆనందము కలుగుతూ ఉంటాయి. అంటే సంతానం విద్యాపరంగా అత్యున్నత స్థాయికి చేరటం వల్ల తల్లిదండ్రులుగా మేషరాశి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా కూడా ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ధనపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా కొద్దిగా ఆందోళన చోటు చేసుకుంటుంది, ఒత్తిడి ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో కూడా గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే చిక్కులు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని అధిగమించగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసికంగా ఉన్న ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు చేకూడతాయి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. అలాగే పెళ్లి సంబంధాలు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. బహిర్గత, అంతర్గత శత్రుబాధల వల్ల కొద్దిగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్య భంగము చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే అధికారుల వల్ల కొన్ని అకారణ భయాలు చోటు చేసుకుంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల పరంగా
మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా విజయాలు సాధించగలుగుతారు. సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు సాధించటం వల్ల సమస్యల మీద విజయం సాధిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. ప్రత్యేకంగా బంధువులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కార్యసిద్ధి లభిస్తుంది. ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో శాంతి సౌఖ్యము లభిస్తుంది. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే యోగం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంది. అలాగే మీ శక్తి సామర్థ్యాలకు తగినంత గుర్తింపు లభించే యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తుంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. శారీరకంగా శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి పాపకార్యాల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అధికారుల ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకొని మీ పని సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది, పోటీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బంధువులతో కూడా చిన్న చిన్న విభేదాలు గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఓం కమలవాసిన్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం కమలవాసిన్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళ్ళినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతమవుతాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రాలు ధరిస్తారు, ముఖ్యమైన ప్రయాణాలు చేయటం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. శుక్రహోర ఉన్న సమయంలో ఔషధ సేవనం చేస్తే మంచిది. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి కూడా శుక్రహోర చాలా మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి శుక్రహోర మంచిది. ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, బండి కానీ కారు కానీ కొత్తగా కొన్నవి మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.